వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మకంగా డీల్ చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త పుంతలు తొక్కుతుంది. ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు గారిపై రెడ్ కార్నర్ నోటీస్ని ఇష్యూ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో డీల్ చేయాలనేటటువంటి అంశాన్ని అంతర్జాతీయంగా పనిచేస్తున్నటువంటి పలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మద్దతును కోరుతున్నారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగే కాకుండా తెలంగాణ అస్థిరత్వానికి ఎంతోగానో దోహదపడినటువంటి ప్రభాకర్ రావు లాంటి అధికారులను పట్టుకొచ్చేందుకు అన్ని రంగాలను సర్వసిద్ధం చేస్తున్నారు. తాజాగా టెలిఫోన్ ట్యాపింగ్పై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లలో సైబర్ టెర్రరిజానికి సంబంధించినటువంటి పలు సెక్షన్లను యాడ్ చేయడమే కాకుండా అంతర్జాతీయ సంస్థల కుట్ర ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉంది అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని ఆల్టరేషన్ మెమోస్ గౌరవ న్యాయస్థానానికి ఇన్వెస్టిగేషన్ అధికారులు సమర్పించారు. వీటితో పాటు 66 ఐటీ యాక్ట్లోని కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్లను కూడా మాడిఫైడ్ చేసే విధంగా ఈ ఫిర్యాదు ఈ మెమోలో వాళ్ళు పేర్కొన్నారు. జాతీయ అంతర్జాతీయ సంస్థల కుమ్ముక్కై రాష్ట్ర అస్థిరతకు ద్రోహం చేసే విధంగా పనిచేశాయి అనేటటువంటి నెపంతో ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 4 సీనియర్ పోలీస్ అధికారులను కస్టడీలోకి తీసుకున్నారు. మరో 11 మంది అధికారులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అసలు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి అంతర్జాతీయ కోణాలేంటి, సైబర్ చట్టాలు ఏం చెప్తున్నాయి, సైబర్ క్రైమ్ సైబర్ టెర్రరిజం ఏ రకంగా ప్రమోట్ చేయబడింది ఈ కేసులలో అనేటటువంటి అంశంపై కులంకుశంగా ఈరోజు చర్చించబోతున్నాం. మనతో పాటు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో స్పెషల్గా స్థానిక జాతీయ అంతర్జాతీయ లీగల్ ప్యానల్ ఈరోజు సెట్ చేసుకోవడం జరిగింది. మనతో పాటు స్టూడియోలో పెంటపాటి రవిచరణ్ గారు సీనియర్ హైకోర్టు న్యాయవాది మనకు స్టూడియోలో ఉంటారు. అదేవిధంగా కావేటి శ్రీనివాస్ గారు అంతర్జాతీయంగా అమెరికాతో పాటు పలు అభివృద్ధి చెందినటువంటి దేశాలలో అటర్నీగా పనిచేస్తున్నటువంటి కావేటి శ్రీనివాస్ గారు మన తెలుగువారు కావడం మన గర్వకారణంగా భావించాలి. ఆయన కూడా మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొంటారు. పవన్ దుగ్గల్ గారు, డాక్టర్ పవన్ దుగ్గల్ గారు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలపై అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా గత 2 దశాబ్దాల నుండి పవన్ దుగ్గల్ గారు ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ పైన అవగాహన నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి అతిథిగా రాబోతున్నారు. ఎస్, మొదటిగా పెంటపాటి రవిచరణ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రవిచరణ్ గారు, తెలంగాణను మొత్తం కుదిపివేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మీ మొదటి పలుకులు ఎట్లా ఉంటాయి? హౌ యూ రెస్పాండ్? ముందుగా మీకు రాజ్ న్యూస్కి ఇంకా వ్యూయర్స్కి నమస్కారాలండి. ఇప్పుడు ఈ తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు అలజడి సృష్టిస్తున్న మొట్టమొదటి కేసు మన ట్యాపింగ్ కేసు అండి. దీంట్లో ఎక్కడా లేని విధంగా మన మొత్తం 4 ఐఏఎస్ ఆఫీసర్లు, అదే కాకుండా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎన్ని పేర్లు వస్తాయని కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలీస్ ఆఫీసర్సే కాదు, ఇంకా తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం, పూర్వ రాష్ట్ర ప్రభుత్వంలోని మినిస్టర్స్ కానీ సీఎం గారు అందరి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం రాష్ట్రమే కాదండి, దేశవ్యాప్తంగా ఇది ఒక ల్యాండ్మార్క్ కేసు, లేకపోతే ల్యాండ్మార్క్ కేసుగా అందరూ చూస్తున్నారు. ఇది ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది. మీరు చూస్తున్నారు ఇంకో 4 కొంతమంది అరెస్ట్ చేశారు. ఇంకో కొంతమంది యూఎస్లో ఉన్నట్టు సమాచారం. వాళ్ళకి రీసెంట్గా కూడా మన మేజిస్ట్రేట్ కోర్టు వారు వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. సో ఇది ఓన్లీ ఇంకా మన ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం. ఇంకా చూడాల్సింది, జరగాల్సింది చాలా ఉంది. అది మొత్తం మనకి ఒక కొలిక్ వచ్చేదాకా మనం ఇంకా ప్రీమెచ్యూరింగ్ ఎంతమంది ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది దీంట్లో యాడ్ అవుతారని మేము మా లీగల్ ఫిటిల్లో మాకున్న సమాచారం అవగాహన వరకు మేము చెప్తున్నాను. ఇది ఓన్లీ బిగినింగ్ కింద తీసుకోవాలి. ఇంకా చాలామంది మీరు కోర్టులో కూడా చూస్తున్నారు, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు బెయిల్ పిటిషన్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు తెలిసిందంటే ఇన్వెస్టిగేషన్లో పురోగతి కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అయినప్పటికీ ఇంకా ఎంతమంది యాడ్ అవుతారనేది ఇంకా దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి.
రవిచరణ్ గారు, అంటే ఎవిడెన్షియరీ వాల్యూ అనేటటువంటిది టెలిఫోన్ ట్యాపింగ్కు నిర్వహించినటువంటి మెటీరియల్ను ఎవిడెన్షియరీ వాల్యూగా ఉపయోగించేటటువంటి ప్రొసీజర్ ఇండియన్ లాలో లేదు. మరి పోలీస్ అధికారులు ఎందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు? అంటే ఇక్కడ మనం చూడాల్సిందంటే ఇప్పుడు మీరు చూస్తుంటే మన చట్టంలో కూడా రీసెంట్గా కొత్త న్యూ లాస్ తీసుకొచ్చారు. అది ఇంకా మనకి ఎన్ఫోర్స్మెంట్ అవ్వలేదు, ఇంకొక 2-3 నెలల్లో దానికి నోటిఫై కూడా చేస్తున్నారు. ఇప్పుడు పాత ఎవిడెన్స్ చూస్తుంటే మనకి 1872 అండి. ఈవెన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే 1913. సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనకి అమెండ్మెంట్స్కి తీసుకురావాలి. కానీ ఆ అమెండ్మెంట్స్ జనరల్గా అంత ఫాస్ట్ ఫేజ్ మన ఇండియాలో రావట్లేదు. అందుకే మీరు ఇన్ఫర్మేషన్ చట్టాల్లో చూడండి, లేదా ఇండియన్ టెలిగ్రాఫిక్ చూడండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చూడండి. వాళ్ళు ఎప్పుడైతే మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన ఇన్వెస్టిగేషన్ సిచ్యువేషన్స్ గురించి పరిగణనగా తీసుకునే మనకి ఆ చట్టాలు ఎనాక్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు మన ఇండియాలో మీరు ప్రపంచంలో చూస్తుంటే ఇండియా మొత్తంగా డిజిటలైజేషన్లో కూడా మొదటి స్థానంలో పెడతామని చెప్పి మన మోడీ గారు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ వాళ్ళు చేసే పనుల్లో మనకు తెలుస్తుంది. సో దీనికి అనుగుణంగానే ఇప్పుడు మన చట్టాలు కూడా అమెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి మీరు మన టెలిగ్రాఫీ యాక్ట్లో చూస్తే కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని కొన్ని పారామీటర్స్ పెట్టారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ టీఆర్ఎస్, నేను పేరు చెప్తాను, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పుదాలు ఏంటంటే వాళ్ళు మన లాలో ఉన్న లూప్ హోల్స్ని వాళ్ళు కాస్త ఇదిగా తీసుకొని, చట్టాలు కూడా పాతగా ఉన్నాయి కనుక అవిట్లో లూప్ హోల్స్ ఏమైనా చూసి దాన్ని ఎవరైనా తీసుకొని వాళ్ళు ఒక ప్యారలల్ సిస్టమ్ క్రియేట్ చేసినట్టు వాళ్ళు మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అది ఏ విధంగా చేశారు, ఇంకా ఎంతమంది ఎలా చేశారు అనేది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు. సో మనకి ఇప్పుడైతే ప్రీమెచ్యూర్ చెప్పడానికి. బట్ చట్టాల వరకు వస్తే మాత్రం నేను ఒకటి చెప్పగలుగుతానండి, మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఇంతకుముందు లేవు, కానీ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టారు. అంటే ఏ కేసుల్లో ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఫోన్ ఇన్వెస్టిగేషన్ అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది అది మనకి ఏంటంటే మనం ఒక జస్ట్ మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వస్తాయి. మన జనరల్గా మన టెండెన్సీ ఏంటి, ఎవరైనా చెప్తే కూడా మీరు హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఫోన్ చేస్తే మీరు ఫోన్ రికార్డింగ్ చేయండి అని సింపుల్గా సలహా చెప్పేస్తాం. అసలు యాక్చువల్గా కొన్ని దేశాల్లో అట్లా పర్మిషన్ లేకుండా ఫోన్ రికార్డింగ్ చేయడం కూడా ఒక తప్పే. కానీ మన ఇండియాలో జరిగేది ఏంటి, ఇప్పుడు బై డిఫాల్ట్ కొన్ని ఫోన్స్లో రికార్డింగ్ ఆటోమేటిక్గా మనకి అది ఆన్ అయిపోతుంది. కానీ మన జనరల్గా ఇట్లాంటి కొన్ని దేశాలు ఎలా ఉంటుందంటే ఆ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, శ్రీలంక నేను ఈ ఫోన్ మీరు రికార్డ్ చేస్తాను, మీకు అనుమతి ఉంటే రికార్డ్ చేస్తాను, లేదంటే రికార్డ్ చేయను అని చెప్పి కొన్ని దేశాల్లో ఆ చట్టం కూడా ఉంది. కానీ మన ఇండియాలో చూస్తే అట్లా స్పష్టమైన చట్టం ఏం లేదండి. మనం ఆటోమేటిక్గా తెలియకుండా రికార్డ్ చేసేస్తాం. అది చాలా కేసుల్లో మ్యాట్రిమోనియల్ విషయాలు ఎవిడెన్స్ కింద యూజ్ చేస్తాం. కొన్నిట్లో కోర్ట్స్ తీసుకుంటుంది, కొన్నిట్లో తీసుకో. అలాగే ఇప్పుడు పొలిటీషియన్స్ పరిధిలోకి వచ్చినప్పుడు మన చట్టం ఏం చెప్తుందంటే మనకు ఓన్లీ పబ్లిక్ స్టేట్ సేఫ్టీ, కంట్రీ సేఫ్టీ, పబ్లిక్ ఆర్డర్లో అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే తప్ప వేరే ఏ కారణంకైనా సరే మన ఫోన్ ట్యాపింగ్ అనేది పాల్పడకూడదు. ఒకవేళ అది చేసినా కూడా దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి వాట్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ దట్స్ అ లీగల్ ఫార్మాట్. దెన్ తెలంగాణ పోలీసులు లీగల్ ఫార్మాట్లో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు లీగల్ ఫార్మాట్లో వాళ్ళు ట్యాపింగ్స్ చేయలేదు. ఇన్ జనరల్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పర్మిషన్ తీసుకోవాలి, హోమ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ నుండి పర్మిషన్ తీసుకోవాలి, నాట్ లెస్ దెన్ ఐపీఎస్ ఆఫీసర్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఇవేవి ఇక్కడ జరగలేదు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ డిటెక్టివ్ ఏజెన్సీలను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళ సాఫ్ట్వేర్లను ఉపయోగించారు. దీన్ని ఏ పరిధిలోకి తీసుకోమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఉన్న ఎలిగేషన్స్ బట్టి చూస్తే మీరు చెప్పింది కానీ మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ మన న్యూస్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుంటే వీళ్ళు ప్యారలల్గా పర్మిషన్స్ లేకుండా సిస్టమ్ నడిపారనే వాళ్ళకి మొట్టమొదటి అక్యూజేషన్ అండి. ఒకవేళ అది చేసి ఉంటే అది ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ అండర్ ది వయలేషన్ ఆఫ్ ది క్రిమినల్ మన ఐపీసీలో కానివ్వండి, లేదంటే మన ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్లో కూడా దానికి పనిష్మెంట్స్ ఉన్నాయి. అది డైరెక్ట్ వయలేషన్ ఉన్నాయి కనుక ప్రైమ్ ఫేసే కూడా వాళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది తప్పని. అందుకే మీకు బెయిల్లో కూడా చూస్తుంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మీరు చూస్తే ఈ అఫెన్సెస్ కూడా మీరు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్లో కానీ చూస్తుంటే దానికి పనిష్మెంట్ అనేది 3 సంవత్సరాలే. కానీ 3 సంవత్సరాలు కూడా మీరు బెయిల్ రావట్లేదంటే దానికి సీరియస్నెస్ ఎలా ఉందనేది మీరు ఊహించగలుగుతారు. యాజ్ ఎ నార్మల్ లేమన్ పర్స్పెక్టివ్ నేను చెప్పాలనుకుంటే
ఇది అఫెన్స్ చిన్నదే, ఇంప్రిజన్మెంట్ తక్కువ, కానీ వాళ్ళు చేసే విధానం కానీ అది ఎవరెవరికి వాళ్ళు అంటే వాళ్ళొక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మన బీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. అది పబ్లిక్ సేఫ్టీలోకి వస్తుందా లేకపోతే స్టేట్ డిసార్డర్కి వస్తుందా అనేది అదొక క్వశ్చన్ మనం డిటర్మైన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ట్యాప్ చేసింది అపోజిషన్లో ఉన్న లీడర్. అపోజిషన్ లీడర్ ఉన్నది అది ఎంతవరకు మనకి పబ్లిక్ సేఫ్టీ కానీ సెక్యూరిటీ స్టేట్ ఎంతవరకు భంగం కలిగిస్తుంది అదొక కోణం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అదే ఇప్పుడు వేరే దేశాలు కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఒకవేళ మనకి లేదా వేరే వీళ్ళు అపోజిషన్ పార్టీస్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి పబ్లిక్ ఉన్న గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారనుకోండి, అప్పుడు మనం విధంగా చూడవచ్చు. ఇక్కడ ఏమైంది, అపోజిషన్లో ఉన్న లీడర్స్ని ఫోన్ ట్యాప్ చేశారు. అది పబ్లిక్ సేఫ్టీలోకి వస్తుందా లేదా పబ్లిక్ డిసార్డర్లోకి వస్తుందా లేదా మన ఇంటిగ్రిటీకి సంబంధించి ఏమైనా ఇది అవుతుందని చెప్పేసి అది కోణంలో చూడాలి. అది ఇంకా ప్రీమెచ్యూర్ స్టేజ్, ఎందుకంటే స్టిల్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా. ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇన్ కేసు ఉన్నప్పుడు నాకు తెలిసి డెఫినెట్గా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ క్వాష్ పిటిషన్స్ కానీ ఇదే గ్రౌండ్ మీద ఫైల్ చేస్తారండి. అంటే దాన్ని అంటే తెలంగాణ పోలీసులు దాన్ని ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నటువంటి పోలీసులు ఎట్లా కౌంటర్ చేస్తారు దాన్ని? ఒకటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారండి. ఇప్పుడు ఐఏఎస్ కానీ ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ వాళ్ళకి ఏంటి శాఖాపరమైన ఇబ్బందులు ఏమైనా ఉండవచ్చు. సెకండ్, ఇప్పుడు వాళ్ళకి తెలిసి తప్పు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెషర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గవర్నమెంట్ లేదా నేను హెడ్ అథారిటీ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది స్టేట్ చెప్పారనుకోండి, యాజ్ ఎ పబ్లిక్ ఆఫీసర్ ఆయన ప్రిజర్వింగ్ ద లా, వాళ్ళకి ఏంటి ఇది రైట్ ఆర్ రాంగ్ అని అవగాహన ఉండాలి. ఇంత పెద్ద సీనియర్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా జూనియర్ ఆఫీసర్ కాదు, లేదంటే ఇప్పుడిప్పుడే మొన్న జాయిన్ అని కాదు, అబౌట్ టు రిటైర్ ఆఫీసర్. వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ వెనక ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైంది. ఇప్పుడు మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా పోలీస్ ఆఫీసర్ వైపు చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటి, వాడికి క్రెడిబిలిటీ, కానీ క్రెడిబిలిటీతో పాటు వాళ్ళు లాని చట్టంని వాళ్ళ చేతుల్లో తీసుకుని ఎట్లా కీలుబొమ్మగా మార్చుకుని ఎట్లాగా మనకు మ్యానిపులేట్ చేశారనేది కూడా ఇప్పుడు ఈ కోణంలో జరుగుతుందండి. అంటే తాజాగా తెలంగాణ పోలీసులు, ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పోలీసులు సైబర్ టెర్రరిజం కోణంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయాలంటని చెప్పి కొన్ని మెమోస్ గౌరవ న్యాయస్థానాల సమక్షంలో ఫైల్ చేయడం జరిగింది. పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, అంతర్జాతీయ సంస్థలు ఎంతవరకు వీళ్ళకి కోఆపరేట్ చేస్తాయి, వీళ్ళకు ఉన్నటువంటి పరిధులేంటి? ఒకటి, ఇప్పుడు సైబర్ టెర్రరిజం అనేది చాలా పెద్ద పదం అండి. అది ఎంతవరకు ఉపయోగిస్తారు, టెర్రరిజం అనే కాన్సెప్ట్కి పబ్లిక్ సేఫ్టీకి ఈ పోలీస్ వాళ్ళకి చాలా చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే టెర్రరిజం అనే వర్డ్ తీసుకొచ్చారనుకోండి, అది కాంటెక్స్ట్ అంతా మీకు మారిపోతుంది. కానీ అంటే నేను నా పర్సనల్గా నా ఉన్న ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి దీన్ని పోలీసులు మెమోలో ఫైల్ అక్కడ సైబర్ టెర్రరిజం అని పేరు కూడా, కానీ ఆ ఇంగ్రీడియంట్స్ అయితే నాకు తెలిసి సైబర్ టెర్రరిజం ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ సాటిస్ఫై ఉంది నా ప్రిలిమినరీ ఒపీనియన్ అండి. సెకండ్ థింగ్, మన ఈవెన్ మీకు ఇంతకుముందుగా 2012 టైంలో కూడా మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కూడా ఏంటి ఫైనాన్షియల్ టెర్రరిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ అల్టిమేట్లీ మీరు డ్రాడౌన్ చేస్తే ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, కొన్ని కేసెస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 10 ఏళ్ళు అయ్యి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా అల్టిమేట్లీ 1000 కోట్ల నుంచి 100 కోట్లు, 100 కోట్ల నుంచి 10 కోట్లకి వచ్చాయి. కానీ ఈ ఇన్వెస్టిగేషన్లో కానీ ఈ ఇట్లాంటివి దీంట్లో కూడా ఈ టెర్రరిజం అనే పదం వాడటం చాలా అదుగా చాలా మనం సింపుల్గా వాడేస్తున్నాం. కానీ అది ఈ కేసుకి అప్లై అవుతుందని ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అండి. అంత పెద్ద పదాలు కానీ అంత పెద్ద ఇష్యూస్ కానీ ఈ సైబర్ టెర్రరిజం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటానండి. ఎందుకంటే ఏదైనా లింక్ చేయాలంటే శ్రీశైలం గారు ఆ పనిష్మెంట్ తోటి మీకు కోరిలేట్ చేసుకోండి. మీకు సైబర్ టెర్రరిజం అని పదించి వాడినప్పుడు మన ఇనిషియల్గా మనం తీసుకోవాల్సిన మార్పు ఏంటంటే ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చు, దానికి శిక్ష కూడా అదే విధంగా మనం దానికి సరిపడేట్టు పెంచాలండి. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి అట్లీస్ట్ మనం 10 years అబోవ్ చేస్తే తప్ప ఇట్లాంటి పోలీసులు కానీ ఎవరైతే యాక్ట్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ భయం రాదండి. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ అందె సత్యం గారు జాయిన్ అయ్యారు. అందె సత్యం గారు, ప్రభాకర్ రావు గారు ఎక్కడ అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. లుకౌట్ నోటీస్ మొదటగా ఇష్యూ చేశారు, ఇప్పుడు రెడ్ కార్నర్స్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. అంతర్జాతీయ నిబంధనలు ఏవి అడ్డుపడుతున్నాయి ప్రభాకర్ రావు గారిని హైదరాబాద్ తీసుకొచ్చి? ప్రాసెస్లే ఉన్నాయి కాబట్టి అప్పుడే అడ్డుపడుతున్నాయి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ లో వాళ్ళు మాక్సిమం రెసిస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇవాళ ప్రభాకర్ రావు సగం పోలీస్ ఆఫీసర్, సగం పాలిటీషియన్. ఒక సామాజిక తరగతి చెందినటువంటి వాళ్ళకు సేవ చేయటానికి ఆయన దారి తప్పాడు. కాబట్టి ఇవాళ ఇది పొలిటికల్ లింక్డ్ కేసు అని 190 మందికి అభిప్రాయం ఉంది. కానీ ఇప్పటి వరకు
గవర్నమెంట్ ఉన్నటువంటి ఇద్దరు కీలక పాలిటీషియన్స్ అది ఆఫీసర్స్ తప్ప మాకేం సంబంధం ఉంటుందని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా రేపు రానున్న కాలంలో నీ మీద వేసుకో, నీ విషయాలను మేము చూసుకుంటామని అనొచ్చు. అంతకు మించి బయటకు రానివ్వద్దని కూడా ప్రభాకర్ రావు చెప్పొచ్చు. కింది పోలీసు ఆఫీసర్లేం పలానాయన ఫోన్ చేస్తే పలానాయన ప్రజల వల్ల చేశామని చెప్పుంటారు. ప్రభాకర్ రావు కాక పాలిటీషియన్స్ కూడా కొంతమంది పేర్లు చెప్పారు అని చెప్పేసి అనుకుంటున్నాం మనం. కానీ అది ఇది పొలిటికల్ ఇన్వాల్వ్డ్ అనేటువంటిది అందరూ తెలిసిపోయినటువంటిదే. కాబట్టి ఇవాళ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది. అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు అందరూ పొలిటికల్ ఇంటెలిజెన్స్లు లేరు. కానీ ఎస్ఐబిలో పనిచేసినప్పుడు బాస్ చెప్పినట్టు కింది వాళ్ళు వినాల్సి వస్తుంది కాబట్టి కొంతమంది ఇంకా అదనంగా కూడా ఇన్వాల్వ్ అయ్యారని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ప్రభాకర్ రావు కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి సాధ్యమైనంత వరకు పొలిటికల్ సపోర్ట్ తోటి రెసిస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఎమ్మటే వచ్చి సరెండర్ అయి పలానా ముఖ్యమంత్రి పలానా మంత్రి చేయటం వల్ల చేసిన అని చెప్పేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో న్యాయస్థానం ద్వారా కానీ చట్టం ద్వారా కానీ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ ఎగ్జాస్ట్ అయినాకనే సరెండర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏమిటంటే కేసును కూడా దాన్ని పెంచారు. ప్రారంభంలో 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్య ఉండేటువంటి శిక్షను పెట్టారని అన్నారు. కానీ లేటెస్ట్ ఏమిటంటే అబౌవ్ 10 years శిక్ష పడేటువంటి శిక్షణ పెట్టారని చెప్పేసి కన్క్లూజన్ స్టేట్మెంట్ అది. కాబట్టి అబౌవ్ 10 years పడే శిక్షణ పెట్టారు కాబట్టి కాస్త రేపు బెయిల్ కూడా ఆలస్యం కావచ్చు. ఏదేమైనా ఇవాళ పాలిటీషియన్స్ పోలీస్ ఆఫీసర్ల మీద నెట్టడానికి ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లుగా అవుపడతా ఉంది. కీలకమైనటువంటి రాజకీయ నాయకులు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ రాజకీయ నాయకులు ఆ మాట మాట్లాడుతున్నారు. అట్లే ఇది దాచుకోవాల్సిన విషయం లేదు. మొన్న ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా నిఘా వ్యవస్థ ఉంటుంది కానీ నిఘా వ్యవస్థ అవసరం ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా ఉంటది. కానీ ఎక్సెస్ బిహేవ్ చేస్తే శిక్ష తప్పదు. అది ఎక్సెస్ బిహేవ్ అనేది వాళ్ళ పర్సనల్ అని చెప్పేసి మొత్తం మీద పోలీస్ ఆఫీసర్లకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ అకౌంటబిలిటీ ఎవరు అంటే పోలీస్ ఆఫీసర్లే అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అది అట్లా తీసుకొని వెనకున్న పాలిటీషియన్స్ కూడా బయటకు వచ్చేంత వరకు వీళ్ళని ప్రైవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కీలకమైనటువంటి ప్రభాకర్ రావు కాబట్టి ప్రభాకర్ రావు తక్షణం అరెస్ట్ అవుతాడు రాబోతున్నాడన్న అటువంటి ప్రభాకర్ రావు మళ్ళీ వెనక్కు తగ్గాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఇంకా ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని కూడా రెసిస్ట్ చేస్తాడు. ఎస్ రవిచరణ్ గారు, లీగల్ ఫ్రేమ్వర్క్ లో కాకుండా అవుట్ ఆఫ్ ది లీగల్ ఫ్రేమ్వర్క్ లో టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది జరిగింది. జ్యుడిషియరీ కానివ్వండి, లీగల్ సిస్టమ్ కానివ్వండి, ఇది పబ్లిక్ సేఫ్టీ యాంగిల్లో ఎట్లా ఆలోచిస్తుంది? అదే ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు పబ్లిక్ సేఫ్టీలో వచ్చినప్పుడు మనకి సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ ట్యాపింగ్ ఇమ్మీడియట్ కౌంటర్ అనేటటువంటిది రైట్ టు ప్రైవసీ రెండు కాంట్రడిక్షన్ అవుతుంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2008లో కానివ్వండి, 2014లో కానివ్వండి కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్ టు ప్రైవసీ పైన మన జస్టిస్ చెల్మేశ్వర్ గారి జడ్జిమెంట్ కానివ్వండి, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్లు మనము కోర్టు చేస్తే కొన్ని వందల సంఖ్యలో జడ్జిమెంట్లు ఉన్నాయి. వాటన్నిటి డెఫినేషన్ అనేది రివర్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 విషయాలండి. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇదే కేసు తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన పదే వస్తుంది. ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాప్ చేశారు, మన విన్నది కూడా ఏంటంటే ఈవెన్ ఆయన పర్సనల్ సంభాషణ కూడా విన్నారు అనేది మనకి ఊహాగానాలు వినిపిస్తుంది. సో అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు అది డైరెక్ట్గా రైట్ టు ప్రైవసీ వయలేషన్ కిందకి వస్తుందండి. దాంట్లో దేర్ ఇస్ నో అదర్ డౌట్. ఇప్పుడు ఆయనకు అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ 24/7 ట్యాప్ చేశారనే ఇది కూడా ఉన్నాయి. సో అట్లాంటి విషయాలు ఇట్స్ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ ఈవెన్ ఆల్సో అన్నది మీరు చెప్పినట్టు చెల్మేశ్వర్ గారు రీసెంట్గా జస్టిస్ చెల్మేశ్వర్ గారు జడ్జిమెంట్ ప్రకారం కానీ దాని తర్వాత ఎన్నో లీగల్ ప్రెసిడెంట్స్ వచ్చాయి. సో ఇది వయలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాలి. సో రైట్ టు ప్రైవసీ కోణంలో అయితే తప్పకుండా ఇది వస్తుందండి. అదే కాకుండా ఇప్పుడు స్టేట్, ఇప్పుడు ఇది వయలేషన్ ఒకటే ఇండివిజువల్ అండ్ ది వయలేషన్ ఈజ్ ఆల్సో ఎగ్నెస్ట్ ద స్టేట్. ఎందుకంటే స్టేట్ ఎందుకంటే మన ఎలిగేషన్ మన ఫోన్ ట్యాపింగ్లో మనకి మెయిన్గా లింక్ అయ్యేది పబ్లిక్ సేఫ్టీ కోసమే వస్తుందండి. సో పబ్లిక్ సేఫ్టీకి స్టేట్కి సంబంధించిన అనుసంధానం అయింది కనుక దాన్ని 2 విధాలుగా చేసుకోవాలి. ఒకటేమో స్టేట్కి సెక్యూరిటీ అగేన్స్ట్ స్టేట్కి, ఆ పర్సనల్గా వచ్చినప్పుడు రైట్ టు ప్రైవసీ వయలేషన్ కింద వస్తుంది.
సో మనకి ఆ రెండు విధాలుగా మనం వస్తాయని రెండు విధాలుగా వైలేషన్స్ అప్లై అవుతాయండి. దీన్ని ఒక్క కోణంలోనే చూడాల్సింది ఇది పనే లేదండి. ఇది ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ కింద తీసుకోవాలి. బట్ విత్ రెస్పెక్ట్ టు ద రేవంత్ రెడ్డి గారి విషయంలో తీసుకుని, రేవంత్ రెడ్డి కాదు ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే సరే అది రైట్ ప్రైవసీ కిందకి వస్తుంది. స్టేట్ విషయానికి వస్తే అది ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కనుక, ప్లస్ వాళ్ళు సెక్యూరిటీకి సంబంధించింది వాళ్ళు రేపు అపోజిషన్ని వాళ్ళు మొత్తం వీళ్ళు పార్టీస్కి పరంగా కానీ ఏదైనా సరే వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా చేశారు కనుక అది ఒక విధంగా పోలీసు దర్యాప్తు చెప్పేది ఏంటంటే అది పబ్లిక్ వైలేషన్లోకి వస్తుంది. స్టేట్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు కూడా ఢిల్లీ గెస్ట్ అది రెండు కూడా మనకి రెండు కోణాల్లో అప్లై అవుతుందండి. ఎస్. అందసత్యం గారు, భారతదేశ పాలిటిక్స్లలో తెలంగాణలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా డిఫరెంట్ అయినటువంటి కథాంశంతో ఉన్నటువంటిది. గతంలో నీరా రాడియా కానివ్వండి, 2G స్పెక్ట్రమ్ కానివ్వండి, క్రికెట్ బెట్టింగ్ కేసులు కానివ్వండి, టెలిఫోన్ ట్యాపింగ్తోనే అవి బహిర్గతం చేయడం జరిగింది. కానీ అవన్నీ విత్ ఇన్ ద లీగల్ ఫార్మేట్లో ఇన్వెస్టిగేషన్ అథారిటీస్, నేషనల్ అథారిటీస్ అన్ని వాటిని ఫార్మేట్ చేసినాయి. కానీ ఇది టోటల్గా అంతర్జాతీయ విధానంతో విదేశీ సంస్థల కొల్యూజన్తో జరిగినటువంటి ట్యాపింగ్. దీన్ని ఎట్లా ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ నాకు తెలిసి గత 40 సంవత్సరాల నుండి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని ఉపయోగించారనేటటువంటిది నా వాదన. ఎట్లా స్పందిస్తారు దీనిపై? ఇది వాస్తవేనండి. వయలేషన్ చేసినటువంటి ఐటీ యాక్ట్ ని వయలేషన్ చేశారు, తర్వాత టెలిగ్రాఫ్ యాక్ట్ ని వయలేట్ చేశారు. ఐటీ యాక్ట్ ప్రకారం ప్రియర్ పర్మిషన్ లేకుండా రికార్డు చేయడానికి కూడా వీల్లేదు. మీరిచ్చేటువంటి లింక్ లో మేము మాట్లాడుతుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రికార్డ్ అని చెప్పేసి వస్తుంది అది. కాబట్టి అంత సీరియస్నెస్ ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ట్యాపింగ్ చేయటం అనేటువంటిది ఖచ్చితంగా 2 యాక్ట్స్ ప్రకారం కూడా ఇది ఖచ్చితంగా క్రైమ్. కాబట్టి వాస్తవానికి ఇవాళ అసలు విషయం ట్రేస్ అవుట్ చేయాల్సింది ఏమిటంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు ఇది. ఎందుకంటే పోలీసుకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ నెరవేర్చడానికి వాళ్ళంతటా వాళ్ళు ట్యాప్ చేసే అవకాశం ఉంది. ఉగ్రవాదుల విషయంలో కానీ, లేకపోతే ఇంకా ఇతర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విషయంలో కానీ, ఇటువంటి విషయాల్లో పోలీసులు ఓన్గా వాళ్ళు ఇనిషియేషన్ చేస్తారు. కానీ పొలిటికల్ లీడర్స్ ని ట్యాప్ చేయటం, తర్వాత సెలబ్రిటీస్ ట్యాప్ చేయటం, ఇటువంటి విషయాలు ఎలా ఉప ఎన్నికలు జరుగుతుంటే పోయి ట్యాప్ చేయాల్సిన అవసరం పోలీసులకు లేదు. తర్వాత ఆ ఉప ఎన్నిక అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ అది నేషనల్ ఇంటిగ్రిటీ కానీ స్టేట్ ఇంటిగ్రిటీ కానీ అది తప్పేం కాదు, అదేమైనా క్వశ్చన్ కాదు. కాబట్టి అదేమైనా నిజమే నష్టం జరుగుద్ది అనుకుంటే వేరు. కాబట్టి పూర్తిగా పొలిటికల్లీ ఇన్వాల్వ్డ్, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు కాబట్టి ఇది. తర్వాత రెండోది, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏమి ఇన్వాల్వ్ కాలేదు. ఒక ప్రభాకర్ రావు ఫారెన్ నుండి కాబట్టి ఆయన పిలిపించడానికి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కు ఖచ్చితంగా వీళ్ళు రెఫర్ చేస్తున్నారు. అంతే తప్ప ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏమి ఇందులో ఇన్వాల్వ్ కాదు. తర్వాత ఫస్ట్ ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేశారు అనుకుంటున్నారు, ఆ తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూటే సప్లై చేశారు అనేది కన్క్లూజన్ పాయింట్. కాబట్టి ఇవాళ డొమెస్టిక్ గానే కల్ప్రిట్స్ ని పనిష్ చేయడానికి కేవలం పోలీసులను చేస్తే అది మెకానికల్ గా అప్లై చేసినట్టు. దాని అనుకున్నటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అది ట్రేస్ అవుట్ చేస్తే అప్పుడు కాస్త డెమోక్రసీకి ఇవాళ మనం అనుకున్నటువంటి ప్రైమరీ రైట్స్ కు ఇది క్వశ్చన్ చేసినటువంటి ప్రశ్న ఇలా ట్యాప్ చేయటం అనేది. కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అనుకున్నటువంటి పాలిటీషియన్స్ ను కూడా ప్రజల ముందు నిలబెడితే శిక్షలు పడతాయా, ఎవిడెన్షియల్ ప్రొటెక్ట్ చేస్తాయి తర్వాత, కానీ ప్రజల ముందు అయితే నిలబెట్టాలి. ఇంత దారుణానికి పాల్పడరు అటువంటిది మాత్రం అవసరం. కాబట్టి దీని ఆబ్జెక్టివ్ అట్లయితేనే నెరవేరుతుంది. కింద ఎవరో కానిస్టేబుల్ కుర్చేసుకొని కూర్చున్నాడు, లేకపోతే సిఐ పోయి వచ్చాడు, లేకపోతే డిఎస్పి ట్యాప్ చేశాడు, ఇదంతా మెకానికల్. కానీ లాజికల్ వర్క్ ఏంటంటే వైట్ ఇన్వాల్వ్, అసలు ఈ ఎస్ఐబి ఎందుకు ఇన్వాల్వ్ అయింది పాలిటీషియన్స్ లో, అది లీగల్ పాలిటీషియన్స్, పార్లమెంటరీ పాలిటిక్స్. అదేదైనా సాయుధపోవటం ఇంకోటి అయితే మనం కొంత రెమిషన్ ఇవ్వచ్చు. కానీ లీగల్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి పర్టికులర్ గా పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్మెంట్ అంటే ఇది ఖచ్చితంగా క్వశ్చనబుల్ పాయింట్. అందుకని వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ప్రజల ముందు నిలబెడితే అదే శిక్ష. దానికేం పెద్ద ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేసి కోర్టులు ఏం చేస్తారనేదో తర్వాత సంగతి.
కానీ అదైతే జరగాలి. అది జరగకపోతే ఖచ్చితంగా ఏదో ఇందులో కుమ్మక్కు ఉందనేటువంటి అవకాశం ఉంది. రవిచరణ్ గారు, రెడ్ కార్నర్ నోటీస్ను తెలంగాణ పోలీసులు జారీ చేసినట్టు మనకు ప్రకటనలో తెలిసింది. రెడ్ కార్నర్ నోటీసు అంతర్జాతీయంగా జారీ చేస్తున్నప్పుడు అంతర్జాతీయంగా వాళ్ళ నేర చరిత్ర అనేటటువంటిది మస్ట్ అండ్ షుడ్గా ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. ఫెడరల్ ఏజెన్సీస్ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా అనుకోండి, ఫోన్ ట్యాపింగ్ను వాళ్ళొక టూల్ లాగా వాడతారు, ఒక విప్పన్ లాగా వాడతారు. అటువంటి దేశాలలో ఈ రెడ్ కార్నర్ నోటీసు ఈ కాన్సిక్వెన్సెస్, ఈ కాజ్ ఆఫ్ యాక్షన్స్ పైన ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు రెడ్ కార్నర్ నోటీస్ 2 సందర్భాలు ఇష్యూ చేస్తారండి. Yes. ఒకటి మనకి ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఆ పర్సన్ ఎవరైతే ఇండియా దాటి వెళ్ళిపోయారు, నేను ఇండియా పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నాను, మన దేశం దాటి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ ప్రాసిక్యూషన్కి తీసుకురావడానికి, కేసులో ఇన్వెస్టిగేషన్కి అవసరం ఉన్నప్పుడు తీసుకురావడానికి అదొక కోణంలో వాడతారు. ఇంకో కోణం ఏంటంటే శిక్ష పడిన తర్వాత కూడా ఆ నేరస్తు తప్పించుకున్నారు అనుకోండి, ఆ రెండో సందర్భంలో కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు రెడ్ కార్నర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు మనం ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి మీరు అడిగారు. ఒకటి ఏంటంటే మనకి క్రైమ్ సంబంధించింది, ప్లస్ ఎవరైతే పర్సన్ అయితే మనం ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తామో అతని పూర్తి డీటెయిల్స్ మనం ఆ రెడ్ కార్నర్ నోటీస్లో పేర్చుకోవాల్సి వస్తుంది. అది ఇచ్చిన తర్వాత ఏజెన్సీ అయితే ఫెడరల్ ఏజెన్సీస్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళు అవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ సరిగ్గా ఉన్నప్పుడే వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ వాళ్ళు అక్కడ దాంట్లో పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసినప్పుడు ఏంటంటే అందరికీ నోటిఫై అవుతుంది, ఈ పలానా మనిషికి పలానా దేశం నుంచి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ కోసం రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశాము. సో అదేమి అరెస్ట్ వారెంట్ కాదు, బట్ ఓన్లీ థింగ్ పర్పస్ ఏంటంటే వాళ్ళని ప్రొవిజనల్ అరెస్ట్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. కానీ ఆ సందర్భాల్లో ప్రొవిజనల్ అరెస్ట్ చేసినప్పుడు లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేసినప్పుడు కూడా మనకి ఎక్స్ట్రాడిషన్ ఒకటి పాలసీ ఉందండి. దాని ప్రకారం అదే సెకండ్ స్టేజ్ ఏంటంటే ఎక్స్ట్రాడిషన్ పాలసీ కింద వాళ్ళు ఎక్స్ట్రాడిషన్ ఆర్డర్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ కానీ మన ఇండియన్ ఏజెన్సీ కానీ. ద సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ చరణ్ గారు, ఎందుకంటే ఎక్స్ట్రాడిషన్ పాలసీ అప్లికబుల్ అయ్యేటటువంటి క్రైమ్స్ సెక్షన్స్ అనేటటువంటివి ఇప్పుడు 66F కానీ 66A కానీ ఇవన్నీ కావు. అటువంటి పరిస్థితులలో పర్టికులర్గా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయవలసినటువంటి బాధ్యత, దానికి ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ తీసుకోవాల్సినటువంటి ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మరి రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటివి అంటే టెలిఫోన్ ట్యాపింగ్ బేస్గా రెడ్ కార్నర్ నోటీస్కు అంతర్జాతీయ ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థలు ఎట్లా రెస్పాండ్ అవుతాయి? అంటే ఒకటి ఇప్పుడు మనకి ఇక్కడ గవర్నమెంట్ త్రూ వెళ్ళిందా, కోర్టు త్రూ వెళ్ళిందా అని ఒకటి. ఇప్పుడు రెడ్ కార్నర్ ఇది అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇతను దేశం విడిచి పారిపోయారు. సో చేసినప్పుడు కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఆ బేసిస్ మీద రెడ్ కార్నర్ ఇష్యూ చేశారండి. సో దీనికి ఫౌండేషన్ ఏంటి? అరెస్ట్ వారెంట్, అది పెండింగ్, ఎగ్జిక్యూషన్ వారెంట్ కూడా పెండింగ్లో ఉంది. సో దాని విధంగా కోర్టుకి అధికారం ఉంటుంది ఇష్యూ చేయడానికి. అదే విధంగా మన గవర్నమెంట్ వాళ్ళ కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇప్పుడు రెడ్ కార్నర్స్ ఇష్యూ చేయడం ఒక పద్ధతి. తర్వాత ఏంటంటే ఇప్పుడు రెడ్ కార్నర్స్ వ్యాలిడిటీ కూడా క్వశ్చన్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యాలిడిటీ ఎట్లా క్వశ్చన్ చేస్తారు మీరు అన్నట్టు? ఇప్పుడు యూఎస్ ఏజెన్సీలు అక్కడ క్వశ్చన్ చేశారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మీరు అంటే ఈ 2 కంట్రీల పాలసీ ట్రీటీ గురించి వాళ్ళు అక్కడ ప్రధానంగా లేవనెత్తారు. ఇంకొకటి ఇందాక మన ప్యానల్ సభ్యులు చెప్పినట్టు డ్యూయల్ టెర్రరిజం, మన డ్యూయల్ క్రిమినలిజం అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే అదే అఫెన్స్ మన ఇండియాలో క్రిమినల్ చూపించాలి, అదే యూఎస్లో కూడా ఈ సేమ్ ఫోన్ ట్యాపింగ్ అనేది క్రిమినల్గా ఉండాలి. సెకండ్ థింగ్, ఇది పొలిటికల్ రీజన్. ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి పొలిటికల్ యాంగిల్ కూడా రుద్దటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తుంది. పోలీస్ వాళ్ళ మన ప్రాసిక్యూషన్ ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ దే కెన్ అఫిలియేట్ పొలిటికల్ అఫిలియేషన్, ఇప్పుడు దీనికి పొలిటికల్ కారణాలు చూపెట్టారనుకోండి, ఆ ఎక్స్ట్రాడిషన్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువైపోతాయి. మూడోది వచ్చేసి వాళ్ళు ఇంకొక డిఫెన్స్ ఏ విధంగా తీసుకుంటారంటే ఇక్కడ మనకి జైలు పరిస్థితులు కానీ టార్చర్ చేస్తారు, లేదంటే మనకి కొన్ని విధాలుగా ఇబ్బంది, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, అట్లాంటి కండిషన్స్ కూడా చూపించి కూడా ఆ ఎక్స్ట్రాడిషన్ డిలే చేయడానికి కానీ దాన్ని ఆపించుకోవడానికి మన ప్రభాకర్ గారు ఈ అన్ని విధాలుగా వాళ్ళు రీజన్స్ అని పెట్టి కోర్టులో వాళ్ళు క్వశ్చన్ చేస్తారండి. సో దీనికి ముఖ్యంగా మనం చేసే పొలిటికల్ అఫిలియేషన్ కలర్ ఇస్తున్నారా లేదా. సెకండ్ థింగ్, ఆ డ్యూయల్ క్రిమినల్ 2 కంట్రీస్లో క్రిమినల్ కింద ఏదైతే మనకి అఫెన్స్ ఉందో ఆ 2 కంట్రీలో క్రిమినల్గా ఉండాలి, అది క్రిమినల్ యాక్ట్గా ఉండాలి. మూడోది వచ్చేసి హ్యూమన్ రైట్ వయలేషన్. ఇక్కడ ఒకవేళ ఎక్స్ట్రాడిట్ చేస్తే ఈయన సెక్యూరిటీ కానీ ఈయన లైఫ్ కానీ ఏమైనా థ్రెట్ ఉంది అని వాళ్ళు ఏమైనా చూపించగలిగారు అనుకోండి, అప్పుడు ఆ ఎక్స్ట్రాడిషన్ మీరు రెడ్ కార్నర్ ఇష్యూ చేసినా సరే ఎక్స్ట్రాడిషన్ చేయడానికి మనం సక్సెస్ అవ్వమని చెప్పి.
ఇప్పుడు అలాగే మీరు యూకేలో చూస్తే విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ కానీ ఎప్పటి నుంచో మన ఇండియన్ గవర్నమెంట్ గత 3 సంవత్సరాలుగా ఎక్స్ట్రాడిట్ చేయాల్సింది, కానీ ప్రతి కోర్టులో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు బేసికల్గా వాళ్ళు అక్కడ చూసింది వాళ్ళ డిఫెన్స్ తీసుకుంది ఏంటి అంటే, నాకు అక్కడ ఇండియాలో జైలు కండిషన్స్ కానివ్వండి, అక్కడ పబ్లిక్ సేఫ్టీ కానీ నాకు లేవు కనుక నన్ను పర్మిట్ చేయొద్దని చెప్పి, అది దాదాపు అక్కడ కోర్ట్స్లో కూడా కొన్ని లోవర్ కోర్ట్స్ కూడా అది ఇచ్చే వాళ్ళకి ఎక్స్ట్రాడిషన్ అడ్డుకుంటున్నాయండి. సో ఈవెన్ తో అపీల్స్ ఆర్ పెండింగ్, బట్ ఇట్లాంటివన్నీ అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అవుతాయి. ఇది ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అది యూకే, ఇది యూఎస్. సో యూఎస్లో ఇంత డిలే అవ్వకపోవచ్చు, ప్లస్ పొలిటికల్ అఫిలియేషన్ కదా, పొలిటికల్ కలర్ ఇవ్వకపోతే మాత్రం ఈ ఎక్స్ట్రాడిషన్ ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మన సభ్యులు చెప్పినట్టు ఇది మొదలైంది కనుక త్వరలోనే మనం ఎక్స్ట్రాడిట్ చేయొచ్చు అనే మనం అనుకుంటున్నామండి. అందర్ సత్యం గారు, కేసీఆర్ గారు ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ ప్రభుత్వ గురుతరమైనటువంటి బాధ్యత సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆల్సో, అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఇంటర్సెప్షన్ అనేటటువంటి ఫార్ములాస్ అడాప్ట్ చేశాయని చెప్పి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ప్రభుత్వం చేసేటటువంటి గురుతరమైనటువంటి 3 బాధ్యతలలో ఇంటర్సెప్షన్ కూడా ఒకటని చెప్పి ఆయన ధృవీకరించుకున్నారు. ఎట్లా స్పందిస్తారు దానిపైన? దాన్ని ఖచ్చితంగా చేసిన పని సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా దాన్ని వాడుతున్నాడు. అంటే ఇది కన్ఫర్మ్ అయింది, తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. అది డిఫెన్స్లో పడకుండా ఎఫెన్స్లో ఉండేందుకు దాన్ని వాడుతూ ఉన్నారు. కానీ ఇవాళ జరిగింది ఏమిటి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత కల్ప్రిట్స్ ఎవరైనా ఉంటే ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ట్యాపింగ్ చేయాలంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారన్నారు. హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేసిన ఎన్ని, హోమ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా చేసిన ఎన్ని అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. అంటే ఉప ఎన్నికల్లో ట్యాపింగ్ చేయటం, సెలబ్రిటీస్ ట్యాపింగ్ చేయటం, వీటన్నిటికి కూడా హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉందా? లేకపోతే ఎవరు దీని వెనకాల ఇనిషియేషన్ చేసినటువంటిది ఎవరు? పోలీసులు వాలంటరీగా చేశారా? పోలీసులు వాలంటరీగా చేయడానికి అవసరమే ఉంది. కాబట్టి వెనక ఇనిషియేషన్ ఎవరిది? కాబట్టి ఇవి తేలాల్సినటువంటి అంశం. కాబట్టి ఇవాళ కేసీఆర్ అది సహజమే అన్నట్లుగా దాటేశారు. సహజం ఎట్లా అవుతుంది? ఇంటెలిజెన్స్ ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర, రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ఫోన్ ట్యాపింగ్ సామాన్యులై, రాజకీయ నాయకులై, డెమోక్రటిక్ స్ట్రగుల్స్ ఉన్నటువంటి వాళ్ళవి కూడా ట్యాపింగ్ చేస్తామంటే కుదరదు కదా, అది అఫెన్స్ కదా. గతంలోనే ఇజ్రాయిల్ నుంచి ఒక పెగాసస్ ఇంపోర్ట్ చేసుకున్నారంటే దేశ స్థాయిలో పెద్ద గందరగోళమైంది. దేశ స్థాయిలో ప్రభుత్వం మేము చేయలేదని చెప్పాల్సి వచ్చింది, మేము ఇంపోర్ట్ చేసుకోలేదని చెప్పాల్సి వచ్చింది. అది నిజమా లేదని తేల్చడానికి ఫర్దర్గా ఎంక్వైరీ జరగలేదు. కానీ పెగాసస్ దిగుమతి చేసుకురు అనేటువంటి వాటి అన్నిటిని కూడా తిరస్కరించింది, చేసుకోలేదని. కాబట్టి ఇవాళ కూడా ఇక్కడ కేసీఆర్ అదే విధంగా రిజెక్ట్ చేయొచ్చు. అది కేవలం ఎస్ఐ దీనిలో లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో తోసేయటానికి ఆ విధమైనటువంటి మాట అంటుండి ఉండొచ్చు. కాబట్టి ఇది సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఇంటర్సెప్షన్ అనేటువంటి దాన్ని వాడుతున్నాడు. కానీ వాస్తవానికి ఇది పొలిటికల్ ఇన్వాల్వ్డ్ కాబట్టి ఇది ఎందుకు జరిగింది అనేటువంటి ట్రేస్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం. ఇంకా ఒక మాట మాట్లాడితే, పోలీసులు చేసిన దాని తప్పు కన్నా పోలీసులను చేయమని ఆదేశించినటువంటి నాయకులది తప్పు, ఎక్కువ పెద్ద తప్పు. ఎందుకంటే పోలీసులు మిగతా ఉద్యోగ సంఘాల్లో కొంత మినిమం డెమోక్రటిక్ ఉంటుంది. అంటే ఒక ప్రిన్సిపాల్ చెప్తే లెక్చరర్ అట్లా కాదు సార్ అని చెప్పొచ్చు, లేదా ఒక వైస్ ఛాన్సలర్ చెప్తే ప్రొఫెసర్ అట్లా కాదండి అని చెప్పొచ్చు. పోలీస్ దాంట్లో పై బాస్ చెప్తే కింద ఇంటొట్టో చేయటం అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. 99% బాసిజం ఉంటుంది. కాబట్టి పై ఆయన చెప్తే, ప్రభుత్వం చెప్తే పై ఆయన వినటం, పై ఆయన చెప్తే కిందో తినటం. అంటే చివరికి పోలీసు చెప్పింది మెకానికల్ వర్క్ అయితే, కానీ పైనుంచి చెప్పినటువంటిది అసలు చెప్పినటువంటి వాళ్ళు అఫెన్స్ లో మొదటి భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం. అక్యూజ్డ్ 1, 2, 3 వాళ్ళే ఉండాలి, చేయించిన వాళ్ళే ఉండాలి. అందుకని ఆ ఆస్పెక్ట్ లో మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద అట్లా ఉన్నటువంటి స్థితిని ప్రభుత్వ యంత్రాంగమే దీనికి ఇనిషియేట్ చేసింది అనేటువంటి స్థితిని బయటకు తీసుకొస్తే ఇవాళ మనకు మన లిమిటెడ్ రిసోర్స్ ఉన్నటువంటి డెమోక్రటిక్ కంట్రీలో కాస్త కొంత వెసులుబాటు లభిస్తుంది. ఎందుకంటే ఇవాళ రైట్స్ కోసం ఫైట్ చేసే సంస్థలు,
తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలు, ప్రభుత్వం చేసే తప్పుల్ని వ్యతిరేకించే సంస్థలు, ఇటువంటి వాళ్ళు ఆ వర్క్ చేయకపోతే ఈ మాత్రం కూడా మినిమం రైట్స్ ఉండేవి కావు. ఎస్ రవిచరణ్ గారు, నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఈ కేసు పైన జరుగుతున్నటువంటి వాదనలపై ఇన్వెస్టిగేషన్ అధికారులు అడిషనల్ మెమో ఫైల్ చేయడమే కాకుండా కొన్ని కొత్త సెక్షన్స్ ఇందులో యాడ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో కొనసాగే అవకాశం ఉంది? స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఎవరికన్నా ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలా? లేదు అంటారంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని కాంపిటెంట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారని నమ్మకం మీకుందా? ఇప్పటి వరకు అయితే మన తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఫాస్ట్ పేజ్లో జరుగుతుందని. మేబీ ఒక కారణము మనకి బయట అనేది అంటే లీగల్గా చెప్పట్లేదు, అది లేమన్గా చెప్తానంటే ఎలక్షన్ టైం కూడా ఉంది కనుక కొంచెం పురోగతి కూడా బాగానే చేస్తున్నారు. అది పక్కన పెడితే ఈవెన్ అదర్వైజ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఫాస్ట్ పేజ్ అయింది. లేకపోతే ఇంత తొందరగా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం కూడా అంత సులభం కాదండి. వాళ్ళు ముందుగా ఎందుకు వాళ్ళ సీరియస్గా ఉన్నారు కనుక వాళ్ళు ప్రతి స్టెప్ కూడా కొంచెం తొందరపాటుగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు మెమో కూడా ఫైల్ చేశారు. దాంట్లో సైబర్ టెర్రరిజం అనే పదాన్ని సెక్షన్ 66F ఇఫ్ ఐ నాట్ రాంగ్ అది కూడా చేశారని చెప్తాను. ఇప్పుడు అక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకుని ఏంటంటే అసలు సెక్షన్ 66F అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? అది సైబర్ టెర్రరిజం అనే పదం ఈవెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. అది ఎప్పుడు వస్తుందంటే మనకి స్టేట్ ఇంటిగ్రిటీ కానివ్వండి, స్టేట్ సెక్యూరిటీ కానివ్వండి, లేదా స్టేట్ సవరెంటీకి ఏమైనా భంగం కలిగిస్తున్నప్పుడు అది కూడా కంప్యూటర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, నేను ఒక జస్ట్ ఉదాహరణ చేస్తాను. దాంట్లో ఏదైనా మాల్ వైర్ కానీ ఏదైనా టెర్రరిస్ట్ దాంట్లో చొరబడి మన సేఫ్టీ కానీ ఇంటిగ్రిటీ దెబ్బతీయడం, లేదా మన ఫైనాన్షియల్ ఈ స్ట్రెంగ్త్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినప్పుడు అట్లాంటివి సెక్షన్ యాడ్ అవుతాయండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ కూడా కొన్ని పొలిటికల్ లీడర్స్, కొన్ని సినిమా యాక్టర్స్ తీసుకొచ్చారని చెప్తున్నారు తప్పచ్చి నాకు తెలిసి అట్లాంటి యాక్షన్ అంటే ఇట్లాంటి సెక్షన్లు అమలు చేసే ముందు మీ పోలీస్ వారు కాస్త ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ లోతుగా వాళ్ళు కాస్త ఇన్వెస్టిగేట్ చేసి ఇట్లాంటి చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇట్లాంటి చిన్న విషయాలు కూడా సైడ్ ట్రాక్ అవడానికి చాలా ఆస్కారం ఉండేది. ఎందుకంటే రేపు పొద్దుట హైకోర్టులో వీళ్ళు క్వాష్ వేయాలని కానివ్వండి, లేదంటే డిశ్చార్జ్ పిటిషన్ వేయాలని, ఇట్లాంటి చిన్న తప్పిదాలే ఇవన్నీ వాళ్ళకి ప్రొడక్టివ్గా ఉంటుంది. సో అట్లాంటి అంటే మెయిన్ కేసు అంతా కూడా నీరు గారిపోతుంది. సో ఇట్లాంటి చిన్న ఎడిషన్స్ చేస్తున్నప్పుడు అంటే నేను బహుశా అనుకునే మనకి మెటీరియల్ మొత్తం మనం బయటికి రాదుగా మనం చెప్పలేము. బట్ వాళ్ళు ఇంకొంచెం లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా మోడిఫై చేస్తుంటే బాగుండేది. ఇది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రీమెచ్యూర్ టు యాడ్ దీస్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అండి. ఎస్ అందసత్యం గారు, దేశవ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ ఈ గందరగోళం పైన అన్ని నిఘా సంస్థలు కూడా దృష్టి పెడుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి గుణపాఠాలు నిఘా సంస్థలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాల నిఘా సంస్థలు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి కేసు నుండి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది? అంటే ఒకటండి, ఎక్సెస్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది హార్మ్ఫుల్ టు ది డెమోక్రటిక్ రైట్స్ అండ్ హ్యూమన్ రైట్స్. కాబట్టి ఎవరైనా ఎక్సెస్ ఎంకరేజ్ అయితే ఇటువంటి దుష్ప్రభావాలు పడతా ఉంటాయి. ఎమర్జెన్సీలు కూడా ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇటువంటి ఎక్సెస్ బిహేవియర్ తోటే ఇందిరాగాంధీ ఓడిపోయింది. కాబట్టి ఇక్కడ ఇట్లా ఎక్సెస్ బిహేవియర్ ఉంటే ప్రజలు రెసిస్ట్ ఇక ఓపిక ఉండదు, తిరస్కరిస్తారు. అలా తిరస్కరించిన దాంట్లో ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ తిరస్కరించిన దాంట్లో ఇదొక కారణం. ఇవాళ ఇంకా ఓడిపోయిన ప్రతి ప్రాంతీయ పార్టీ డిజపియర్ కావట్లేదు, స్ట్రగుల్ చేస్తున్నాయి. మీరు ఉత్తరప్రదేశ్ చూసినా, బీహార్ చూసినా, బెంగాల్ చూసినా, ఒరిస్సా చూసినా ప్రాంతీయ పార్టీలు ఏం లేదు. కానీ వాళ్ళ అస్తిత్వ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇటువంటి ఎక్సెస్ బిహేవియర్ ని జనం రిసీవ్ చేసుకోరు, పాజిటివ్ రిసీవ్ చేసుకోరు, ఇంత అన్యాయం అనుకుంటారు. తర్వాత ఓన్ పార్టీ వాళ్ళని కూడా ట్యాప్ చేశారు అంటున్నారు. కాబట్టి అసలు ఇటువంటి ఆలోచన ఎందుకు వస్తుందంటే రెండు వాతావరణాల్లో వస్తుంది. ఒకటి, వీక్ గా ఉండి ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇటువంటి పని చేస్తారు. అంటే ఎవరెవరు ఏం తిరుగుబాటు చేస్తారు, ఎవరెవరు ప్రభుత్వం గోళదేసుకుంటారు అనేటువంటి ఆ ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది ఇటువంటి ఆలోచన. లేదు, అసలు ఎదురు లేదనుకున్నప్పుడు వస్తుంది. ఎదురే లేదు మనకు, ఉన్నటువంటి వాళ్ళు కూడా మేకపిల్లల్లాగా మనం చేసేయవచ్చు అనుకున్నప్పుడు ఇటువంటి ఆలోచన వస్తుంది. అందసత్యం గారు, సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. మనతో పాటు పవన్ దుగ్గల్ గారు, డాక్టర్ పవన్ దుగ్గల్ గారు సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా గత 2 దశాబ్దాల నుండి
సైబర్ నేరాలపై అవగాహన క్రియేట్ చేస్తున్నటువంటి పవన్ దుగ్గల్ గారు స్పెషల్గా మనకు స్పెషల్ గెస్ట్గా ఉన్నారు. పవన్ దుగ్గల్ సార్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. Thank you, sir. Thank you for inviting me. Sir, yeah. Pawan Dugal sir, you heard about the Telangana ongoing row, telephone tapping. Then what is your forwards on the telephone tapping case, Telangana? Well, I don't have the complete facts with me, so I can't really comment on the facts. But clearly, the entire issue of telephone tapping has to be seen in the holistic concept and the context of the newly emerging law on interception and monitoring. Already the entire issues are covered under the Information Technology Act 2000. Section 69 gives the requisite powers to both the government, central and state, to intercept any electronic information on certain specified grounds. These could be in the interest of sovereignty and security of the country, friendly relations with other nations, public order, decency, morality, or to prevent the commission of... Yeah, Pawan Dugal sir, I welcome your comment. But in the interest of the nation, they can intercept. But in the interest of the few common public, for the interest of the few politicians, for the interest of the political vandalization, how they can intercept? It's a question. Clearly, they cannot do any interception which is in violation of the law. So, in case of any interception is taking place, then such an action could itself become the foundation for a lot of legal challenges. The appropriate writ petitions can be filed in the relevant court for the purposes of challenging this action. Look, if it's done beyond the scope of the law, then clearly the relevant stakeholders who are doing it will have to face the music. But for that, it will be the judiciary alone who should be empowered to go ahead and determine whether there has been any contravention of prevailing law and whether some whatever stakeholders have gone ahead and exceeded the jurisdiction that's provided them under law. So it's all a question of fact and law which will have to be decided by the courts in your respective state. Now, what will be the feature of the Telangana telephone tapping case and how they are going on and how it will be countered by the right to privacy cases? See, we need to appreciate that interception and privacy are two ends of the same spectrum. Well, when you are doing interception, you are doing activities which will right to privacy. Already the Supreme Court, in the case of Justice Puttaswamy versus Union of India, has categorically held that every Indian and every citizen has to have their fundamental right to life, and that is going to include the right to privacy. But having said that, Article 21 of the Constitution is very clear that your fundamental right to life can only be taken away except in accordance with procedure established by law. So if a law is providing for interception, then, and if interception takes place as per the stipulated parameters of the law, then clearly such an action cannot be seen to be in violation of the Constitution. So in this particular case, once the matter reaches up legal adjudication before courts in Telangana, the courts will be the best persons to decide whether the said interception has taken place as per law, and if it has not taken place as per law, but on the whims and fancies or on the directions of some private stakeholders, then the relevant legal consequences are bound to follow. So we'll have to await the final adjudication of this entire issue by courts of law in Telangana. Yes. Dugal sir, as of now, 4 senior police officers were arrested in this case and another 11 officers are shown as absconding. In that main person is the Mr. Prabhakar Rao. He is presently residing in America after defeating BRS government. Then what are the laws to bring him back and how far it can be treated as a international crime? Recently they are treating it as a cyber terrorism. Why? Because some Israel-based spywares and malwares are utilized for the phone tapping techniques without obtaining the permission from the Home Department, without obtaining the permission from the honorable courts, without obtaining the permission from the any appropriate authorities. Then what will be the loss now?
Well, clearly, if you are doing interception, which is not authorized by law, then you are yourself doing illegal activity. You yourself commit various offences under the prevailing law, including the offence under Section 66, read with Section 43 of the Information Technology Act, as also offences which could include offences under Section 66B and 66E of the Information Technology Act, including invasion of privacy. Now, once you are a stakeholder and you've done some activity which is unlawful, you have to face the legal consequences. But the problem is, if you're going to be located outside your country, maybe in America or in some other country, then trying to get you back to India will be a big challenge. Though India does have extradition treaties with a number of countries, the entire process of extradition is very excruciatingly slow. And therefore, it is going to test the patience of both the system and the relevant stakeholders. But having said that, there is now growing kind of an understanding and an agreement to the effect that now illegal interception cases need to be seen as a manifestation of cyber terrorism. Because when you are doing illegally interception of electronic records, then that clearly is aimed to intimidate and potentially make the said person in fear and in panic. That being so, I think it could be considered as an element of cyber terrorism, though we'll have to realize that the way cyber terrorism is actually defined under Section 66F of the IT Act, it's defined in far more broader and stringent terms. So trying to get that covered under Section 66F under the IT Act could be a challenge. But I think the law will have to evolve, and cases like these will once again sensitize the lawmakers of countries, including India, that we need to take far more stringent, serious approach to this entire issue of illegal interception and monitoring. Yes. Dugal sir, whenever we are discussing about the telephone tapping, generally we will discuss about Nira Radia audio records and 2G spectrum case, as well as cricket betting case also. That cases are entirely different, obtained by the permission from the consent authorities. The interception did by the government agencies only. Here totally private authorized agencies conducted the interception. Then how we will counter it? Well, in this case, then it's going to be even more difficult for people to go ahead and justify their acts of interception. If you are doing interception which is not in accordance with law, you are actually committing an offense, both under the Information Technology Act 2000 as also under the Indian Penal Code. So therefore, you will have to face the music for your illegal activities, because the law does not allow anyone to do illegal interception. And even legal interception you have to follow various checks and balances. You have to put in place recorded reasons. You have to get appropriate permissions before you can do the same. So I think all of us have to realize that the privacy of citizens of the country is a topmost issue. And now, after the Supreme Court landmark judgment in Justice Putraswamy versus Union of India, it becomes even more relevant that appropriate steps must be taken to protect and preserve the privacy of various stakeholders and the various citizens of the country. So I think, as in this matter, Telangana illegal telephone tapping, as and when investigations further evolve, the concerned people who are engaged in such illegal activity, that they will have to tighten and potentially face legal exposure should they be investigated and found to have done the contraventions of the various provisions of the existing law in India. Yes. Pawan Dugal sir, finally, in this case, Government of Telangana invoked Indian Telegraph Act Section 25 and 26 and other several provisions of the Indian Telegraph Act. First time by investigation agencies are invoking the Indian Telegraph Act. How it will be focused and how it will be the effect on the investigation? I think this entire approach of invoking the Telegraph Act for interception is an outdated phenomenon and is not going to yield much results from a legal standpoint. The reason for this is that the Indian Telegraph Act was 1885 and that was dealing with telegraphs. Ever since the Information Technology Act 2000 came in from 17th of October,
the law on interception changed. Now, if you have to then go ahead against people who do illegal interception, you have to take recourse to the appropriate LSU given under the Information Technology Act 2000 and the Indian Penal Code. Having recourse to provisions under the Telegraph Act, not like the government will be well advised to specifically focus trying to do investigations and prosecutions of the Information Technology 2000, the Indian Penal Code. Yes, thank you, Pawan Duggal sir. Thanks for sharing your valuable feedback on Raj News. We'll be in touch with you. Thanks for your feedback. The debate will be continued. Mr. Ravicharan, Pawan Duggal sir given చాలా మంచిగా అతను ఏంటంటే అంతర్జాతీయంగా కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది ఒక పారామీటర్స్ను ఉపయోగించే నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ప్రభుత్వాలు దాన్ని వాళ్ళు ట్రంప్గా వాడుకోవచ్చు, కానీ ప్రైవేట్ మోటివ్తోని నిర్వహించేటటువంటిది మాత్రం అది పక్కాగా క్రైమ్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఆయన సుస్పష్టం చేశారు. ఎట్లా స్పందిస్తారు పవన్ దుగ్గల్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పైన? ఫస్ట్గా రాజ్ న్యూస్కి మీకు ధన్యవాదాలండి. ఒక ఎక్స్పర్ట్ని మనం మన తెలంగాణ మరియు మన ఆంధ్ర ప్రజలకి మనం తీసుకొచ్చి ఆయన అభిప్రాయం కూడా తీసుకున్నాము. బికాస్ ఇట్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అండి. ఎందుకంటే మీరు పవన్ దుగ్గల్ గారు ఇప్పుడు కొన్ని 10 నిమిషాలు ఉన్నా సరే ఆయన మొత్తం మన ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అప్పుడు 1913 నుంచి మన ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 వరకు ఆయన మొత్తం అన్ని రకాల చట్టాలు పాతవి కొత్తవి అన్నీ కూడా మనకి క్లుప్తంగా చాలా విశేషంగా చెప్పారు. దాని ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఇఫ్ ఏదైనా ఆఫీసర్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ విత్ ఇన్ ద 4 కార్నర్స్ ఆఫ్ లా వాళ్ళ ఆ 4 కార్నర్స్ పరిధిలో కనుక వాళ్ళ యాక్షన్ తీసుకొని ఉంటే కనుక ఇట్లాంటి సంఘటన అయ్యేది కాదు. వీళ్ళు ఇప్పుడున్న ఈ బేసిక్గా ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఆయనకు మొత్తం తెలియకపోయినా సరే ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్ట్స్ కొన్ని విషయాలు తెలుసుకున్నా సరే ఆ 4 కార్నర్స్ దాటి వాళ్ళు ఒకవేళ ఎవరైతే వీళ్ళు ఉపయోగించుకున్నారో వాళ్ళందరినీ ముద్దాయి కింద తెలుస్తుంది చట్టం అని చెప్తున్నారు. అదే కాకుండా దానికి ఎవ్రీథింగ్ ఇవి టెలిగ్రాఫీ యాక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్సెప్షన్ కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ లోబడి వాళ్ళైతే కార్యక్రమాలు చేస్తుంటే కనుక వాళ్ళకి చట్టాల్లో వాళ్ళకి ఏమి రక్షణ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మన గవర్నమెంట్ చెప్పేది ఏంటి అంటే వాళ్ళు అన్ని తుంగలో తొక్కి వాళ్ళు ఇష్టానుసారంగా ఇంటర్సెప్షన్ చేశారు కనుకనే వాళ్ళకి ఇబ్బంది. అట్లాంటి పరిస్థితులు వస్తే మాత్రం వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు శిక్షకు అర్హులవుతారని చెప్పి పవన్ దుగ్గల్ గారు క్లుప్తంగా అదే చెప్పారండి. ఎస్, అందసత్యం గారు, పవన్ దుగ్గల్ గారు స్పష్టం చేశారు, టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడినటువంటి అధికారులంతా శిక్షార్హులు అవుతారు, కంపల్సరీ చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షించబడతారనేటటువంటి అంశాన్ని పునరుద్ఘాటించారు. ఎట్లా స్పందిస్తారు పవన్ దుగ్గల్ గారి స్టేట్మెంట్స్ పైన మీరు ఎట్లా స్పందిస్తారు? దుగ్గల్ గారు ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మన వ్యూవర్స్ కు కన్వే చేశారు. ఒకటి, ఫస్ట్ వాళ్ళ పరిధి దాటి ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్షార్హులు అన్నాడు. అంటే ఇప్పుడు సిస్టమ్ ఉన్నటువంటి లాస్ ఏమేమి ఉన్నాయో వాటికి లోబడి చేస్తే అది పర్వాలేదు, కానీ దాని పరిధి దాటి చేస్తే మాత్రం శిక్షార్హులని చెప్పారు. అదొక విషయం. రెండోది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇవాళ యుఎస్ పోయిన తర్వాత మళ్ళీ అతన్ని రప్పించడం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి రిలేషన్స్ లో కొంచెం కష్టమైన సమస్య అంటున్నారు. అందుకని నేను ఇంతకుముందు అన్నట్టు ప్రభాకర్ రావు ఆల్ పాసిబిలిటీస్ ను వాడుకొని రెసిస్ట్ చేసే అవకాశం ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాలిటీషియన్స్ ఆ విధంగా అతన్ని గైడ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా క్రైసిస్ ఉంటే క్రైసిస్ కి తన సెంటర్ పాయింట్ అయినప్పుడు తనే అకౌంటబుల్ అయితే తనే దాన్ని రెసిస్ట్ చేస్తే వీళ్ళు సేఫ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా రెండో అంశం ఆయన చెప్పింది. తర్వాత మూడో అంశం ఏమిటంటే ఇవాళ ఉన్నటువంటి ప్రైమరీ రైట్స్ ను వైలేట్ చేస్తే ఖచ్చితంగా అది అంటే జ్యుడిషియరీ పరిధిని దాటి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ అకౌంటబుల్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవాళ దుగ్గలు చెప్పిన ప్రకారమైన ఇవాళ మనం జరిగినటువంటి ట్యాపింగ్ అనేది లిమిట్స్ దాటి చేశారు కాబట్టి వారు చెప్పినటువంటి అన్ని కూడా అప్లై అయ్యే అవకాశం ఉంది. పరిధి దాటి చేసినటువంటి అన్నిటికి కూడా. ఎస్, చరణ్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి.
తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, కేసులు కానివ్వండి, సుమారు ఒక 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్ కనెక్టివిటీగా. వాటి భవితవ్యం ఎట్లుండబోతుంది? లీగల్గా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? షార్ట్ అండ్ స్వీట్ కన్క్లూజన్. ఒకటండి, ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పురోగతి కూడా పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకి మీరు అన్నట్టు ఇంకా 12 మంది అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళందరూ వేరే బోర్డ్స్ తీసుకొచ్చి వాళ్ళు 11 మెంబర్స్ అబ్స్కాండింగ్ ఉన్నారు. సో వాళ్ళందరూ వేరే బోర్డ్స్ తీసుకొని వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసేంతో పాటు ఇంకా దాంట్లో ముఖ్యమైన కారకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా బుక్స్ ఆఫ్ జస్టిస్లో తీసుకొస్తే తప్ప ఇట్లాంటి ఇంకో ప్రభుత్వం ఇంకోసారి ఇట్లాంటివి అయితే యాక్టింగ్ ప్రభుత్వం ఉంటుందండి, అది ఒక ల్యాండ్ మార్క్ వాళ్ళకి ఏంటి ఒక ప్రెసిడెంట్గా ఉండాలి. సో ఇట్లాంటి అపోజిషన్ పార్టీస్ కానివ్వండి, లేదంటే సినిమా సెలబ్రిటీస్ కానీ, లేదంటే ఇవాళ రెస్ట్రిక్షన్ ఓన్లీ సినిమా సెలబ్రిటీస్కి లేదంటే మనం పొలిటీషియన్కి మాట్లాడతాం. ఈ పరిధి రేపు పొద్దున బిజినెస్ మ్యాన్లో కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇట్లాంటివి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా త్వరగా యాక్ట్ చేసి వాళ్ళందరినీ శిక్ష చేపిస్తే తప్ప ఒక ల్యాండ్ మార్క్ కింద తీసుకొస్తే. కేసీఆర్ గారు చాలా తెలివిగా ప్రభుత్వం నిర్వహించలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ట్యాపింగ్ చేసింది, పోలీసులు ట్యాపింగ్ చేశారు, డీజీపీ ట్యాపింగ్ చేశాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ ట్యాపింగ్ చేశారు. అది డిపార్ట్మెంటల్ పరిధిలో నిర్వహించినటువంటి ఒక ప్రక్రియగా అభివర్ణించారు. మీరు ఎట్లా కన్క్లూడ్ చేస్తారు ఈ అంశాన్ని? ఇప్పుడు కేసీఆర్ చెప్పిన దానికి ఆగాల్సిన పని లేదండి. గత 10 రోజుల కింద కేటీఆర్ ఒక మాట అన్నాడు, ఇదే అధికారులు, ఇదే శివధర్ రెడ్డి, ఇదే సజ్జనారు, ఇదే మహేందర్ రెడ్డి అప్పుడు కూడా ఉన్నారన్నారు. అంటే అది ఏంటి ఇండికేషను? మీరు కింది పోలీస్ ఆఫీసర్ లాగి మమ్మల్ని ఎక్యూజ్ చేస్తే మీరు ఏ బాధ్యతలు ఇచ్చారో వాళ్ళని కూడా మేము లాగుతామని అర్థం. అంటే అక్కడే అర్థమైపోయింది. నిన్న కేసీఆర్ ఇంటర్వ్యూస్ ఇస్తే చుట్టూ వినేవాళ్ళు కేసీఆర్ ఏం చెప్తాడు అని ఏదన్నా చర్చ జరిగితే ఇదే చెప్తాడు అన్నారు. అదే చెప్పాడు చుట్టూన్న వాళ్ళు, వినేవాళ్ళు, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇది ఫిక్సింగ్ డెమోక్రసీ అనమాట. అంటే నడిపితే నడిచే డెమోక్రసీ అనమాట. అంటే ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు ఏం చేయకూడదు, ఎవరెవరు ఓడిపోవాలి, ఎవరెవరు గెలవాలి, అంతా వీళ్ళే నిర్ణయించేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి సిస్టాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇది మీరు ఈ డిబేట్ ద్వారా ఎక్స్పోజ్ చేయడం అనేది మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇంకొక విషయం, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా మనకి మిడ్ స్టేజ్లో ఉంది. సో దీంట్లో కూడా మీరు ఇప్పుడు చూస్తే కొంతమంది అప్రూవర్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ అప్రూవర్గా మారి వాళ్ళు ఇంకా కొన్ని నిజాలు బయటకు వచ్చారు అనుకోండి, ఇంకా బోల్డ్ మంది పొలిటీషియన్స్ కానీ బోల్డ్ మంది పోలీస్ ఆఫీసర్ దీని ఇన్వాల్వ్ అవుతారు. కేసు కొనమే మారిపోతుంది. థ్యాంక్ యూ రవిచరణ్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ అందసత్యం గారు, అదేవిధంగా డాక్టర్ పవన్ దుగ్గల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ అక్యూజ్డ్గా ఉన్నటువంటి అధికారులు అప్రూవల్గా మారితే పెద్ద పెద్ద తలకాయలు చర్లపల్లి జైలు, చెంచల్గూడ జైల్లో కూర్చోవడం తథ్యమని చెప్పి ఇక్కడున్నటువంటి అనలిస్టులు వాళ్ళ అభిప్రాయంలో వ్యక్తం చేశారు. పవన్ దుగ్గల్ గారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, అదేవిధంగా సైబర్ క్రైమ్స్, సైబర్ అవేర్నెస్ మీద, సైబర్ టెర్రరిజం మీద పనిచేస్తున్నటువంటి ఒక స్పెషలైజ్డ్ పర్సన్. ఇది అధికారులు నిర్వహించినటువంటి స్వయం కృతాపరాధంగా అతను అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కేసు దేశవ్యాప్తంగా కూడా ఒక ల్యాండ్ మార్క్ కేసుగా మారేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ కేసులో ఎలాంటి మెలకువలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.